చూడండి, ఇక్కడ ఎవరి అభిప్రాయాలు వాళ్ళకుంటాయి. నాదొక అభిప్రాయం, ఈయనదొక అభిప్రాయం, మీదొక అభిప్రాయం. అందరికంటే మించి దేవుడున్నాడు కదండి, దేవుడికి కూడా ఒక అభిప్రాయం ఉంటుంది. ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. సరే భానుగారు, నేను బయలుదేరుతాను. అన్నట్టు నా కూతురు పెళ్లికి మీరు ఖచ్చితంగా రావాలి. ఖచ్చితంగా వస్తాను. పంపించేసి వస్తాను బావా. సాధన సాధన ఎక్కడా? రూమ్ లో ఉందన్నయ్య. అమ్మ పద్మ, ఇందాకిచ్చిన బ్యాగ్ తీసుకురామా ఒకసారి. సరే అన్నయ్య. సాధన, సాధన, నానా ఇక్కడున్నావా? నీ పెళ్లి ఇన్విటేషన్స్ ప్రింట్ అయ్యి వచ్చేసాయి. నువ్వు ఒకసారి చూడు. పద్మ, ఇదిగో అన్నయ్య. ఇటివ్వు. ఇదిగో చూడు. ఇవి ఇప్పుడే ప్రింట్ అయ్యి వచ్చాయి కాబట్టి తీసుకెళ్లి దేవుడి దగ్గర పెట్టు. అన్నీ వచ్చేసాక బంధువులందరికీ కొరియర్ చేసేద్దాం. అందరింటికి మనమే వెళ్ళిస్తే బాగుంటుందండి. నేరుగా వెళ్ళి ఇవ్వడం ఎందుకు? శ్రమ. నేను వీరశంకర్ గారికి ఫోన్ చేశాను. ఆయన వాళ్లకు కూడా కొరియర్ చేసేయమన్నారు. వాళ్ళు అలాగే అంటారండి. అలా అని మనం ఇవ్వకుండా ఉంటామా? మనమే డైరెక్ట్ గా వెళ్ళిద్దామండి. అది కాదు రమణి. నేను చెప్పేది వినండి. ఎందుకు ఏంటి అని నన్ను అడగొద్దు. మనం వాళ్ళింటికి వెళదాం. అదే మర్యాద అండి. ఇప్పుడే మీరు వాళ్ళకి ఫోన్ చేసి చెప్పండి. సరే, ఇంతగా చెప్పాక చేసేదేముంది, చెప్తాంది. నీకు నచ్చిందిగా? చాలా బాగుంది నాన్న. ఫోన్ చేస్తాను. మావయ్య చూడండి, కార్డ్ ఎంత సింపుల్ గా ఉందో. చాలా బాగుంది. ఏంట్రా, మన కోడళ్ళ పుట్టింటికెళ్ళి పెళ్లి పత్రిక ఇస్తానంటున్నారు వాళ్ళు? ఇదేం కొత్త పద్ధతిరా? అదేనమ్మా నేను కూడా చెప్పేది. ఇదంతా వాళ్ళకి అనవసరమైన విషయం. అన్నయ్య, వాళ్ళు మన ఇంటికే కదా అమ్మాయినిచ్చి పెళ్లి చేసి పంపించేది. పద్ధతి ప్రకారం వాళ్ళు మన ఇంటికే వచ్చి పత్రిక ఇచ్చి వెళ్తే సరిపోతుంది కదా. వాళ్ళ బంధువులకి వాళ్ళు పెళ్లి పత్రిక ఇచ్చుకొని మన బంధువులకి వాళ్ళెందుకు పత్రికలు ఇవ్వాలి? అమ్మా, పెళ్ళన్నాక బంధువుల్ని పిలవడం పద్ధతే కదా. వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారో నీకింకా అర్థం కావట్లేదా? పెళ్లి పత్రిక ఇచ్చే సాకుతో ఎవరెవరెలా ఉన్నారో తెలుసుకోవాలని వాళ్ళ ప్రయత్నం. నాకు కూడా అంతా తెలుసులే అమ్మా, అందుకే రమ్మని చెప్పాను. ఏంటి, రమ్మన్నావా? ఎందుకిలా అయిపోయావురా నువ్వు? ఇలా వదిలేస్తే నువ్వే వాళ్ళని ఊరేగించి అందరింటికి తీసుకెళ్లి పత్రికలు పంచొచ్చేలా ఉన్నావు. రేణుక వాళ్ళింట్లో అయితే పర్వాలేదు. వాళ్ళమ్మ మనం ఎలా చెప్పమంటే అలా చెప్తుంది. మీ మావయ్య ఉన్నాడు కదా, నెమ్మదిగా నత్తలా వెళ్ళి చెప్పాల్సినవన్నీ చెప్పేస్తాడు. ఇక ఈ దేవా వాళ్ళ మావైతే పెద్ద జోకరు. అలా కాదురా, వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి మన గురించి తెలుసుకుని ఏం చేద్దాం అనుకుంటున్నారు హైదరాబాద్ వాళ్ళు? వాళ్ళేం చేసుకోలేరమ్మా, వదిలే రాని చూద్దాం. వాళ్ళ పద్ధతుల్ని మనం ఎందుకు ఆపాలి? మహా పద్ధతులు మరి. చూడలేదా వాళ్ళ పద్ధతులు? ఎంగేజ్మెంట్ లో మనకు చేసిన మర్యాదలు చూడలేదా? పద్ధతి అంట పద్ధతి. ఇంకా ఇక్కడికొచ్చి ఏం రాద్ధాంతం చేస్తారో ఏంటో. అన్నయ్య, వాళ్ళు ఫస్ట్ నుంచే కూడా కొంచెం ఎక్కువ చేస్తున్నారనిపిస్తుంది. అవునన్నయ్య, శివ గురించి ఆ అమ్మాయి వచ్చి చూసుకుని వెళ్ళడం, ఆ ఇంట్లో వాళ్ళందరూ మాట్లాడడం చూస్తుంటే ఎందుకో వాళ్ళు మనకి కరెక్ట్ కాదనిపిస్తుంది అన్నయ్య. మనం అన్నిటికీ సరే సరే అంటుంటే మనం దేనికి ఎదురు చెప్పాం అనుకుంటారన్నయ్య. ఆ రోజు కూడా లారీ లోడ్ విషయంలో మేమంతా అమ్మాయిని పొగిడితే నువ్వు మాత్రం తప్పు అన్నావు. ఎందుకు అలా అన్నావు అని ఈరోజు అర్థమవుతుంది నాకు. అర్థమవుతుంది కదా. అయితే ఈ విషయాన్ని మీరు ముందుకు వెళ్ళనిస్తారా, లేదంటే నేనే ముందుకు వెళ్ళనివ్వాలా? చూడండి, నేను జీవితంలో చాలా పెళ్లిళ్ళు చేశాను, చాలా పెళ్లిళ్ళు చూశాను. ఎవరి దగ్గర ఎలా ఉండాలో, ఎక్కడ ఏం చేయాలో నాకు బాగా తెలుసు. అలా చెప్పరా.
ఆ హైదరాబాద్ వాళ్ళు ఈ శైలజ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మీ అత్త మామలు ఏం కక్కుతారో అని నా భయం. అమ్మా, నేను అన్నిటికీ ఒక ప్లాన్ చేసే ఉంటాను. మీరెవరో ఎక్కువ ఆలోచించకండి, కంగారు పడకండి. ఏరా, లెక్కలు వేసుకోవడానికి ఈ కాలంలో అందరూ ఏవో మిషన్లు వాడుతున్నారు కదా, నువ్విప్పుడు కూడా చేత్తో రాస్తావెందుకు? అమ్మా, ఏది ఏమైనా కాని కంప్యూటర్ అయినా ల్యాప్టాప్ అయినా ఏదైనా నోటితో చేతులతో చేసినట్టుంటాయా? అది నిజమేలే. ఒరేయ్, ఒకసారి అటు చూడు. చూశాను. పెద్దనాన్న ఎప్పుడొచ్చారు? రండి పెద్దనాన్న, కూర్చోండి. పర్వాలేదమ్మా. శైలజుందా అమ్మాయి? ఉండండి, పిలుచుకుని వస్తాను. రండి రండి, ఎలా ఉన్నారు? బాగున్నాను బాబు. రండి కూర్చోండి. పర్వాలేదు బాబు. నాన్న నాన్న రండి నాన్న, కూర్చోండి. అమ్మకి బయాప్సీ చేయించాలన్నారు కదా, చేయించానమ్మా. ఎప్పుడు నాన్న? అది చెప్పడానికి నీకు ఫోన్ చేసి చేసి విసుగొచ్చిందమ్మా. ఫోన్ తీయట్లేదు కదా నువ్వు. అన్నా అన్నా, ఎరా, బాగున్నావా? రా. అలాగేనా. అన్నా నమస్కారం. అమ్మా నమస్కారం. అమ్మా నమస్తే. ఎరా, ఎంగేజ్మెంట్ రోజు మాయమైపోయి ఈ రోజు కనిపిస్తున్నావా? ఊర్లో కొంచెం పనుండిందన్నా, అంతా ముగించుకొని వచ్చేసరికి ఈ టైం అయిందన్నా. ఆహా, ఊర్లో చాలా పనులుంటాయి కదా నీకు. అన్ని కంప్లీట్ చేసుకుని వచ్చావా? అవునన్నా. ఏమన్నా తిన్నావా మరి? లేదన్నా, టీ తాగానంతే. అవునా, సర్లే అయితే